జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం పరమశివుని యొక్క మిక్కిలి ప్రియమైన క్షేత్రమైన కాశీ క్షేత్రం గురించి తెలుసుకుందాం. కాశీ క్షేత్రం భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది తీరానికి సమీపంలో ఉంది. ఇక్కడ పరమశివుడు కాశీ విశ్వనాథునిగా దర్శనమిస్తాడు. వరుణ, అసి అనే 2 నదుల మధ్య ఈ క్షేత్రం ఉండడం వల్ల ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ముక్తిని ప్రసాదించే క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రంగా పిలుస్తారు. కాశీ క్షేత్రం యొక్క మహత్యం శివపురాణం, స్కాందపురాణం, లింగపురాణాల్లో కూడా తెలియచేయబడింది. శివపురాణంలో శివుడు ఈ విధంగా తెలియచేశాడు. ఇదం గుహ్యతమం క్షేత్రం ప్రియా వారణాసి మమ సర్వేషామేవ జంతూనాం హేతో మోక్షస్య సర్వదా. ఈ రహస్య గుహ్యమున వారణాసి క్షేత్రం నాకు అత్యంత ప్రియమైంది. సమస్త ప్రాణులకు మోక్షమును ప్రసాదించే క్షేత్రం అని పరమశివుడు స్వయంగా తెలియజేశాడు. కాశీ నగరాన్ని సృష్టి మొదట్లో పరమశివుడే స్వయంగా నిర్మించాడని, కాశీ క్షేత్రంలో శివుడు స్వయంభుగా వెలిశాడని పురాణాల్లో తెలియచేయబడింది. ప్రళయకాలంలో కూడా నశించని క్షేత్రం కాశీ. నైమిసారణ్యం, హరిద్వార్, పుష్కర తీర్థాల్లో స్నానం చేయగా వచ్చిన ఫలితం కాశీ విశ్వనాథుని దర్శిస్తే కలుగుతుందని ప్రతీతి. ఈ క్షేత్రంలో చేసిన దానము, జపము, హోమము రెట్టింపు ఫలితాలను కలుగజేస్తాయి. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల బ్రహ్మహత్య మొదలైన భయంకరమైన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలలో తెలియచేయబడింది. కాశీ క్షేత్రం యొక్క మహత్యంను శివపురాణంలో పరమశివుడు పార్వతీదేవితో ఈ విధంగా తెలియచేశాడు. దేవి, వారణాసి నిత్యం నిరంతరం నా గుహ్యతమ క్షేత్రంగా, సకల జీవరాశులకు ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా ఉంటుంది. ఇక్కడ సిద్ధపురుషులు, ఋషులు నిత్యం తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మరణించిన వారికి తప్పక మోక్షం లభిస్తుంది. అంతేకాకుండా ఈ క్షేత్రంలో ఏ దేవతను పూజించినా నన్ను పూజించిన ఫలితమే కలుగుతుంది. కాశీలో ఉన్న గంగలోనూ ఏ తీర్థాల్లో స్నానం ఆచరించినా విశేష ఫలితాలు కలుగుతాయి. కాశీ క్షేత్రంను దర్శించిన వారికే కాకుండా కాశీ క్షేత్రం యొక్క మహత్యము చదివిన వారికి, వినిన వారికి కూడా విశేష ఫలితాలు కలుగుతాయని పరమశివుడు పార్వతీదేవితో తెలియచేశాడు. కాశీ నగరంలో చూడవలసిన మరిన్ని ఆలయాల గురించి తెలుసుకుందాం. కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం. పార్వతీదేవి ఈ ఆలయంలో విశాలాక్షి అమ్మవారిగా దర్శనమిస్తుంది. అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం కాశీ విశ్వనాథ్ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది. ఇంకొకటి కాలభైరవ ఆలయం, దుర్గాకుండ్ మందిర్, అన్నపూర్ణ ఆలయం, సంకటమోచన హనుమాన్ మందిర్ ముఖ్యమైనవి. వారాహి అమ్మవారు కాశీ నగరానికి క్షేత్రపాలకురాలుగా కొలవబడుచున్నది. ఈ అమ్మవారి ఆలయం ఉదయం 9 వరకే తెరిచి ఉంటుంది. కాశీ నగరానికి దగ్గరలో అతి పవిత్రమైన ప్రయాగ త్రివేణి సంగమం మరియు గయా క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇంతటి మహత్యం కలిగిన కాశీ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.